జయగీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. జయగీతం పాడి యుద్ధము చేసి జయమునందెదము. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్న చదివించుటకు సహాయం చేయండి. నేనింకను 6వ అధ్యాయము మొదటి నుండి నేనింకను గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బలుడను టోబియాయును అరాబీయుడైన గెషెమును మా శత్రువుల్లో మిగిలిన వారిని విని సల్బలుటను గెషెమును నాకు ఏదో హాని చేయటకు ఆలోచించి ఓనో మైదానమందున్న గ్రామములలో ఒకదాని దగ్గర మనము కలుసుకుంటూ రండని నా యొద్దకు వర్తమానము పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ వద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలేను, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. దేవునికి స్తోత్రం. ప్రార్థన. ప్రేమ గల తండ్రి యేసుకి స్తోత్రాలు. ప్రభువా, నెహెమ్యా గ్రంథంలో ప్రభా మాకు కావలసిన వర్తమానం ఆ వాక్యంలో ఉన్న మర్మాలను మాకు తెలియపరచునైనా ప్రభా, బాగా ప్రభునైనా వాక్యములో ప్రభునైనా ఉన్న అర్థాలు మాకు బయలుపరచమని వేడుకుంటున్నాం. ప్రభా వాక్యం ఏంటి, దాని ప్రకారంగా నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి. యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు చూస్తే నెహెమ్యా పడిపోయిన గోడలను ప్రాకారాలను కట్టడానికి నియమించాడు. ఈ నెహెమ్యా అనే వ్యక్తి ఒక ప్రభుత్వ అధికారి. ఆయన రాజుగారి దగ్గర పనిచేసేవాడు, అంతఃపురంలో ఉండేవాడు. ఆయన రాజు దగ్గర మరి పాత్రలు అందించడం, గిన్నె అందించడం, అలాగే ద్రాక్షరాసం అందించడము, ప్రతి విషయంలో అక్కడ చేసేవాడు. కానీ యెరూషలేము పట్టణంలో ఒక ప్రాకారాలు ఎప్పుడైతే కూలిపోయినాయో, పడగొట్టారో, దాని గురించి చాలా బాధపడుతూ ఒక కంకణము కట్టుకొని ఏం చేశారంటే ఆయన రాజుగారి దగ్గర ఒక చలవ తీసుకొని ఆయన యెరూషలేము పట్టణానికి వెళ్ళి అది పడిపోయిన ప్రాకారం గోడలు కట్టడానికి నియమించాడు. పూనుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను చేసే పని గొప్పది, మనం చేస్తున్న సేవ కూడా చాలా గొప్పది. చాలా చులకనగా చూస్తూ ఉంటారు సేవ అంటేని. సేవ అంటే ఏదో గృహాలు దర్శించడము, ఏదో అలాగా విశ్వాసం మాట్లాడటము, ఏదో గుడికి రప్పించడము కాదు. కానీ ఇక్కడ నెహెమ్యా ఏం పూనుకున్నాడంటే ఒక ప్రాకారాలు కట్టడానికి, ఇటుకి వేసి ఒక గోడ కట్టడానికి, ఒక గోపురం కట్టడానికి, మందిరం కట్టడానికి చాలా పూనుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సేవని చాలా సులభంగా చూస్తూ ఉంటాం. మనం చేసే పని కూడా చాలా గొప్పది. మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో దృఢముగా కలిగి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో ఆ సేవ కూడా దేవుడు ఫలింప చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం కడుతున్నామని సంఘాన్ని కట్టామంటే దాని మీద నిమగ్నమై మన సేవ చేయాలి. ఏదో కాడుకులు వస్తాయిలే దానిపై ఆధారపడి మనం బ్రతుకుతాము అన్నట్టు కాదు. కానీ ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడు తెలుసా, నీ చేసే పని గొప్పదే అని గొప్ప విశ్వాసంతో పలుకుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా తీసుకున్న నిర్ణయం కూడా దైవ సేవకులు కూడా మనము ఏం చేయాలి, గొప్ప నిర్ణయము తీసుకోవాలి. ఆత్మ పట్ల భారము కలిగి సేవ చేస్తే దేవుడు మన సేవను అభివృద్ధి చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే ఇక్కడ పడిపోయిన ప్రకారం కట్టాలి. నాకు వేరే పని లేదు, ఆ పని మీద నిమగ్నమై నేను పని చేస్తున్నాను కాబట్టి నా
కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే నెహెమ్యా, నేను ఒక పని పూనుకున్నాను, నేను ప్రకారం కడతానికి పూనుకున్నాను, ఒక సంఘాన్ని కడతానికి నేను పూనుకున్నాను, కాబట్టి నేను చేసే పని గొప్పదే. యెరూషలేములో ఈయన కడుతున్న ప్రాకారం గురించి సైతంగా ఏం చేశాడంటే కొంతమందిని ముగ్గురిని ఎన్నుకున్నాడు. ఏదో రకంగా పడగొట్టాలా, పని ఆఫ్ చేయాలని ముగ్గురిని ఎన్నుకున్నాడు. ఎవరైనా ముగ్గురు ఎవరు? ఆ ముగ్గురిని కూడా ఎన్నుకొని యెరూషలేములో ప్రాకారం కడుతున్న నెహెమ్యా గారికి ఒక ఆజ్ఞ అంటే వర్తమానం పంపించాడు. ఏమని? అవునండి, ఏమని పంపించాడంటే మనం ఒక చోట మనం కలుసుకోవాలి, మనం మాట్లాడాలి అని ఒక వర్తమానం పంపినప్పుడు నెహెమ్యా ఏం చేశాడు తెలుసా అండి? నెహెమ్యా ఏం చేశాడు? నేను రాలేను అని చెప్పాడు, అంతే. మనమైతే మన పని చేస్తున్న పని ఆపేసి మనం పరిగెడుతూ ఉంటాం. అయ్యో ప్రెసిడెంట్ గారు కౌరు పంపారు, అయ్యో ఎమ్మెల్యే గారు కౌరు పంపారు, కాబట్టి మనం వెళ్ళాలి, మన పని ఆపేసి వెళ్ళాలి, లేకపోతే అని ఏమనుకుంటారో అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ నెహెమ్యాలో ఆలోచించలేదు. నేను చేస్తున్న పని గొప్పది కాబట్టి నేను రాలేడు. మనం కూడా అంతే ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను చేస్తున్న సేవ విడిచిపెట్టి నేను రాలేను. ఆత్మ పట్ల భారం కలిగి ఉన్నప్పుడైతే సేవ చేస్తాము. ఇక్కడ కూడా మనం చేస్తున్న సేవను కూడా మనుషుల ద్వారా ఎవరు సైతం కూడా ఏం చేస్తారంటే ఏదో రకంగా పడగొట్టాలి. దేవుని సువార్త అంత కూడా చేయాలని విష ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మనం కొన్ని మాటలకు మనం లోబడిపోతూ ఉంటాం. ఎప్పుడైతే మనం లోకం వైపే ఎప్పుడైతే చూస్తామో మనం సైతానికి మనం లోబడినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ లోకంలో మనం జీవిస్తున్నాము, కానీ మనలో లోకము జీవించకూడదు. మన తీర్మానం ఏంటి? దేవుని మందిరం కట్టాలి, సంఘాన్ని కట్టాలి, ఆత్మలను రక్షించబడటానికి సువార్త ప్రకటించాలి, అనేక మంది మందిరానికి సమకూర్చాలి అని భారం కలిగి ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, ప్రకటిస్తామో, దేవుడు మన సేవను ఫలింప చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యో పలానా సంఘం చాలా బాగుంది, అక్కడికెళ్తే ఏమన్నా మనకి సహాయం చేస్తారేమో అని అనుకునేవారు లేరంటారా? ఉన్నారు. కానీ మనం ఏంటంటే దేవుడి మీద ఆధారపడాలి. మనం దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, నువ్వు ఇచ్చిన భారం, నువ్వు ఇచ్చిన పని నీ నమ్మకముగా చేయాలి అని దృక్పథముతో కలిగి మనం జీవించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నమ్మకముగా నువ్వు సేవ గురించి చేస్తావో నీ సేవను దేవుడు అంతులంతులుగా దీవిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేస్తున్న పని గొప్పది. అటువంటి మనసు, అటువంటి మాట మనం అనగలమా? నేను చేస్తున్న పని గొప్పది, నేను చేస్తున్నాను, నేను సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? మన అనేక మంది విశ్వాసులను రక్షించడమే కాదు, కానీ మనం ఏం చేయాలండి? అనేక మందిని ఏం చేయాలండి? మనం శిష్యులుగా, అనేక మంది శిష్యులుగా చేయాలి. విశ్వాసులను సిద్ధపరచడం కాదు, అనేక మంది శిష్యులుగా మనం తయారు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెహెమ్యా చేసే పని గొప్పదే. అది నేను కూడా అదే అనుకోవాలి. నేను చేస్తున్న సేవ గొప్పదే. ఈ లోకంలో కన్నా ఏమీ లేదు. మనం చేస్తున్న పని కొంతమంది ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల సంఘాలు కడతా ఉన్నారు, పరిచయం చేస్తూ ఉన్నారు. కానీ లోకము రకరకాలుగా ఈ మత ప్రచారాలు అని ఏదో రకరకాల గొడవ పెడతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడైతే పని చేస్తామో, ఈ లోకంలో సంఘాలైతే కడతామో, ఆ సంఘాలు కట్టకుండా అడ్డుపడటానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు.
కానీ మనం ఏం చేస్తాము? మంత్రుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తూ ఉంటాం, పంచాయతీ పెడతా ఉంటారు, అలాగే ప్రెసిడెంట్ గారు వస్తారు, కార్యకర్తలు వస్తారు, రకరకాల వస్తూ ఉంటారు. కానీ మన సేవ అన్యుల చేతిలో వెళ్ళకూడదు. ఎప్పుడైతే అన్యులతో మనం ఎప్పుడైతే సైకెళ్ళిపోమో మనలో ఉన్న అభిషేకం పోతుంది. దేవునికి స్తోత్రం. వచ్చిన ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ నా ప్రభు ఏమంటాడు? శ్రమలో నీకు తోడంటానంటాడు అంతే నా దేవుడు. హల్లెలూయా. అదే అపోస్తలుల పౌలు కూడా అలాగే చెప్తా ఉన్నాడు. నిన్ను హింసకుడను, దోషకుడను, హానికరులను ఏం చేస్తున్నాడు అన్న అనేక మందికి సాక్ష్యం నిలబడతా ఉన్నాడు. చిన్న విషయం కాదు. నేనైతే సేవకు చాలా గౌరవిస్తూ ఉంటాను. నేను ఏంటి? దేవుని సేవకుడు కాబట్టి మనం గౌరవించాలి. కొంతమంది ఏదో కూడా పొట్ట కోసమో దేనికోసమో ఇలాగా తిరుగుతూ ఉంటారు. చేసిన సేవకులను దేవుడు గొప్పగా మనల్ని కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు సేవకులను మనను ఎక్కడికైనా ఏ మీటింగ్కి వెళ్తే సేవకులకి ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తారు. ఎమ్మెల్యే దగ్గర కూర్చోడానికి స్థానం కల్పిస్తారు. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా ఏమంటున్నాడంటే, నీకు కడుతున్న పని గొప్పది. కానీ దేవుడు సేవకులకు గొప్ప అధికారం ఇచ్చాడండి. కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకంలో ఉన్న దేవదూతలు అన్నాయంట, ప్రభువా మేము ఎప్పుడు పరలోకంలో పరిశుద్ధుడు 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 అని మేము పాటలు పడుతూ ఉన్నామే, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నామే, మేము భూలోకంలోకి వెళ్ళి మేము కూడా సువార్త ప్రకటిస్తాము అని యేసు ప్రభు దేవుని దగ్గర వారు అడిగినప్పుడు, మీరు సువార్త ప్రకటించడానికి మీరు అర్హులు కారని చెప్పాడంతే. ఇక భూలోకంలో సువార్త ప్రకటించకుండా సేవకులు ఉన్నారు. పాస్టర్ అలాగే చెప్తారులే అని విశ్వాసం దగ్గర ఆ మాటలు రాకూడదు. వివరించి దగ్గర మనం ఎలా ఉండాలండి? ఆపకుండా, అధికారికులు లోపడకుండా నేను రాను అని ఖచ్చితంగా చెప్పరు. సేవకులమైన మనం కూడా అంతే. మనం ఏ పని అయితే మనం చేస్తున్నామో మన పని పూర్తవకుండా మన ఎవరో పిలిచారా మనం వెళ్దామని ఆపేసి వెళ్ళకూడదు. మనం చేసే పని పవిత్రమైన పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు నమ్మకముగా చేస్తావో, ఎప్పుడైతే నా పని నువ్వు అనుకున్న పని ఎప్పుడైతే పూర్తి చేస్తావో, దేవుడు నీ పట్ల నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనం సేవ చేస్తామో ఆ సేవ ఆగదంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవ దేవుడి మీద ఆధారపడి మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మీతోటి నాతో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనకు రాయబారు. ఇప్పుడు ఒక దేశము మరొక దేశము కలపాలంటే మధ్యలో ఉండాలండి, రాయబారి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వధువు సంఘానికి అది వరుడైన యేసుక్రీస్తు మనకి కలపాలంటే ఎవరు ఉండాలండి? మధ్యవర్తి ఉండాలి. ఒక దేవుని సేవకులైన మనము మధ్యవర్తులు కాబట్టి దేవుడు మనల్ని మధ్యవర్తిగా మనం పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అవసరం లేదండి. ఉన్నామే దేవుడి మీద ఆధారపడి మనం సేవ చేస్తా ఉన్నామే. దేవుడు మనం చూడా, మన కార్యాలు చేయడా, చేస్తాడు. కానీ నమ్మకం విశ్వాసం కలిసి ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో, అలాగే సంఘానికి, అలాగే వరుడైన యేసు ప్రభుకి ఎప్పుడైతే నువ్వు వివాహం జరిపిస్తావు, దేవుడి సంఘం ఎప్పుడైతే అడిగావో దేవుడు నీకు కొంత బాధ్యతలు ఇస్తాడు. దేవుడు నీకు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. సంఘ బాధ్యతలు, విశ్వాస బాధ్యతలు. దాన్ని లోక సంబంధమైన బాధ్యతలు కాదు సుమా. లోకంలో మనకు కావలసిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పని, మన సేవ చాలా గొప్పది. ప్రయాణం చేస్తున్నాము, సేవ చేస్తున్నాము. శ్రమలు ఏది అపోస్తలుల పౌలుకి ఎలాగైతే తోడే ఉన్నాడో మనకు కూడా తోడే ఉంటాడు. దేవుని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.